చూసారా, ముడ్డి దాకా ఉన్నది ఒకప్పుడు జుట్టు. ఇప్పుడు వద్దంటనా ఊడిపోతుంది, వద్దే తల్లి అన్న ఊడుతుంది. అంత ఊడినా కానీ ఇంకా ఇంత ఉందంటే గ్రేట్ అని మళ్ళీ అదొక సంతోషం. మొత్తానికి హార్టీ వెల్కమ్ టు మై ఛానల్ సంధ్య నెల్లూరు అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే ఇట్లున్న పిచ్చిగుంట దానిలాగా జడేసుకుంటే అస్సలు ఒక చేత్తో అంటే ఒక్క చేత్తో అల్లేస్తే అల్లిపోద్ది, అట్టుంది చూడు. ఏంటిది? అందుకే ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ కొసలు ఉన్నాయి కదా, స్ప్రెటర్స్ అన్నీ వచ్చేస్తున్నాయి. సో ఇది కట్ చేద్దాం అనుకుంటున్నా. ఇవాళ ఏం వారం? థర్స్డే కదా, ఏం కాదు. ఫ్రైడే కట్ చేయకూడదు. అయ్యే తెగట్లా. గణపతి పప్ప మోరియా. నెత్తి మీద బొచ్చేమో దువ్వేటప్పుడు లప్ప లప్ప ఊడిపోద్ది. ఇప్పుడు కట్ చేసేటప్పుడు రమ్మంటే రాదేంటి? దీని దుంపదేగా. అబ్బా కొంచెం మిగిలిపోయింది, ఇది కూడా కట్ చేద్దాం. ఇది ఆకరాన ఉండే ఎలక తోకంతా పులిగోర ఉంటుంది చూసావా, ఇట్లా దిరుక్కొని అట్టుంది. దీన్ని లేపేసా. ఇంట్లో ఇవాళ మంచిగా పుల్లగా చాంగడ్డ పులుసు చేస్తాను, అది తిందాం మన అందరం కలిసి. ఓకేనా? 1/2 కిలో తెచ్చా చాంగడ్డలు. బాగా మురికి పట్టున్నాయని కాస్త వాటర్ పోసి నానబెట్టా. ఇప్పుడు దాకా శుభ్రంగా కడిగేసి ఉడకబెట్టేసుకున్నాం. బొచ్చాబొళ్ళు పని చేసాయి ఇప్పుడు దాకా ఇంట్లో. ప్రతిరోజు ఆ బొచ్చులు కడిగేది ఏం చూపిస్తావులే, మీకైనా బోరు కొడుతుందని పని అంతా ముందుగానే చేసేసుకొని శుభ్రం చేసుకొని వంట అయినా చూపిద్దామని అని చెప్పి గమ్ముగా లేకపోతే ఏడు సత్తారేమోనని చాంగడ్లు కడిగేసి స్టవ్ మీద పెట్టేసా. ఈ లోపల మనం చాక్లెట్ కేక్ తిందాం. మ్యాజిక్ బైట్ అంట. బేసిక్గా నాకు ఈ చాక్లెట్కి సంబంధించిన నచ్చవు, బెన్ని ఎక్కువ తింటాడు. కానీ ఏంటో ఈసారి షాప్లు చూడగానే తినాలనిపించింది. పఫీగా బాగుంది. సారీ, ఫ్లఫీ. బాగుంది. మధ్యలో తిట్టుకుంటున్నారా ఏంటి? మధ్యలో క్రీమ్ కూడా వచ్చింది. బాగుందబ్బా, నిజంగా బాగుంది. సాయంత్రం పిల్లలు వస్తే పిల్లలకు కూడా కొనిస్తా. అండ్ ఇంకో విషయం తెలుసా, ఇవాళ ఇంట్లో పునుగులు చేయబోతున్నా. ఎప్పుడు బయటకు వెళ్తే 20 రూపాయలకి ఓ 10 అట్లా ఇస్తారు. సో అలా కాకుండా ఇవాళ నేను ఇంట్లోనే చేస్తా. నైట్ దోశ పోసా, కొంచెం దోశ పిండి మిగిలింది, కొంచెం పుల్లగా ఉన్నింది పిండి, అందుకని ఎక్కువ తినలేకపోయాం, మిగిలింది. దాంతో ఇవాళ సాయంత్రం పిల్లలు వచ్చేసరికి పునుగుల పిండి తయారు చేసి పెడతా, మీకు కూడా చూపిస్తా ఎలా వస్తుందో చూస్తారు. కేక్ అయితే సూపర్ ఉంది. నా ఫేస్లో ఏదో తక్కువైంది కదా, ఇయర్ రింగ్స్ ఇది వరకు పెట్టుకున్నాయి పిచ్చి, అవి బాగా ఎక్కువ రోజులు అయిపోయినట్టున్నాయి. దానివల్ల చెవులు బాగా నొప్పి వస్తున్నాయని తీసేసాం. 2 డబ్బాలు ఉన్నాయి మనకి.
వాటిల్లో ఏదో ఒకటి చూసి ఇప్పుడు పెట్టుకుంటా. స్టడ్స్ ఏదంటారు ఐడియా ఉందా? ఓన్లీ సింగిల్ స్టోన్లో. నాకు చిన్నప్పటి నుంచి అవి పెట్టుకోవడం అలవాటు కానీ నా ఫేస్కి మాత్రం ఎదురుగా నా ఫేస్కి మాత్రం జాలర్లు బాగుంటాయి. ఇవి పెట్టుకుంటా. ఇవే జుంకీలు, జాలర్లు, జుంకీలు. ఒకటి మిస్ అయిపోయింది, ఒకటే ఉంది. పోయింది ఒకటి. దొరికింది. ఎక్కడో తెలుసా? దుబ్బేసా. నా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈవెంట్కి వెళ్ళా హైదరాబాద్లో. ఆ పిల్ల ఈవెంట్ మధ్యలో మార్చుకునింది. ఆ మార్చుకున్నప్పుడు నా బ్యాగ్లో వేసినాయి తెచ్చేసా. గుర్తున్నాయి నాకు నా బ్యాగ్లో ఉన్నాయని. అయినా సరే నాకు నచ్చాయని తెచ్చా. బాగున్నాయిగా? అరే తిరక్కట్లా బాగున్నాయి కదా? ఓకే, వంట స్టార్ట్ చేసేద్దాం. ఈ తిరగమాతలోనే ఇవన్నీ వేసేసి పులుసు పెట్టేద్దాం. కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది గబగబా. ఇప్పుడు గిన్నెలోకి అన్నం వేసుకొని లపలపా తినేద్దాం. పదండి. నువ్వెప్పుడు చెప్పావు? నాకు చెప్పావు ఇప్పుడు. సెంటిమెంట్తో పట్టగాక. వైబుంది బావా వైబుందిలే, చాంగడ్డ పులుసులో టేస్ట్ ఉందిలే. సూపర్ టెక్చర్. ఎట్లుందా? అద్దరిపోలే మామిడికాయ. ఏమన్నానా? మామిడికాయ ముక్క, చాంగడ్డ ముక్క. అద్దరో అద్దరో అద్దరహో. పెట్టేసుకుంటున్నా నోట్లో ముద్ద. అద్భుతం అంతే. అత్తరు కొట్టేసా. మామిడికాయ ప్లస్ అయిపోయింది. సూపర్ ఉంది. యాక్చువల్గా నాకు ఇది వరకు అసలు చాంగడ్డ పులుసు అంత ఇప్పుడు కూడా ఇష్టం లేదులే. మా ఇంట్లో ఎక్కువ మా ఆయన తింటాడు. చాంగడ్డ పులుసు అంటే మటన్ ముక్కతో సమానం. ఆయనకి రొట్టా వేసుకొని తింటాడు. మామిడికాయ ముక్క పచ్చిది తినేటప్పుడు పుల్లగా ఉన్నింది. ఇప్పుడు కర్రీలో తింటుంటే లైట్గా స్వీట్నెస్ తెలుస్తుంది. ఎన్ని పాప గుండు బొప్పాయి పండు పోతా ఉన్నాడు బడి. అదే ఏమంటారు, గుంట గులగరాకు, దోరసానాకు, దోసానూడు, మందారం మందారం. సూర్యుడు మావ చూసారా? అద్దరిపోతున్నాడు. మనకి లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇద్దో ఈ మొదట్లో ఉండే, ఇప్పుడు అదంతా బీకేశారంట. ఇప్పుడు నేను మళ్ళీ వెతకాలి. అయినా అక్కడ లైట్గా ఉంది. ఇది అదే అనుకుంటా. అయినా వెతుకుదాంలే ఇంకెక్కడైనా. ఆశలన్నీ అడే ఆశలు అయినట్టు అయిపోయింది. ఒక్క దగ్గర కూడా లేదు గుంట గొలగరాకు. యాక్చువల్గా మీకు ఇందాక చూపించిన ప్లేస్లో లాస్ట్ టైం పచ్చగా బాగునింది. జెన్నిపాప వస్తుంది చూడండి. పచ్చగా బాగునింది. అది గడ్డి ఎక్కువ అయిపోయిందని చెప్పి అది మొత్తం నరికేశారంట. ఇప్పుడు అంటే తవ్వేశారంట. ఇప్పుడు ఏం లేదాడ. ఇంకా మళ్ళీ రేపు వెతుకుతా. అంత భ్రాంతి ఏనా
జీవితాన వెలుగింతేన వీడియో చేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని ఎగేసుకుంటా పోయిన. అప్పుడెప్పుడో ఆడికి పోయి పత్యాపారాలు మా అమ్మలతో కూర్చొని మీటింగ్లు వేసుకొని వచ్చాయి ఇప్పటిదాకా. ఇవాళ అసలు ఏమనుకున్నాం, ఒక్క పని కూడా జరగల. పునుగులు వేద్దాం అనుకున్నా అది పెండింగ్ అయిపోయింది. గుంట పొలకు రాకు తెచ్చి పసరు చేద్దాం అనుకున్నా అది పోయింది. ఏది కాదు, ఒక ఫోన్ దగ్గర పిల్లగాళ్ళు కొట్టుకొని చచ్చిపోతున్నారని టీవీ అయినా రిపేర్ షాప్కి ఇద్దామని పోయి సచ్చి కూడా ఆ టీవీ రిపేర్ షాప్లో ఇద్దామని పోతే ఆయనకి కంటికి ఆపరేషన్ చేయించుకొని 10 రోజుల దాకా రాడంట. బజార్లో పంచాయతీలు ఇట్టనే ఉంటాయి. ఏం చేయాలి అర్థం కాక ఒక 4 రకాల కూరగాయలు పట్టుకొని, ఒక 2 రకాల స్నాక్స్ పట్టుకొని రాజపాలెం నుంచి ఇప్పుడే వచ్చా. ఒక బ్యాగ్ కూడా ఇక్కడే పెట్టి కూర్చోవన్నా అరుగు మీద.